న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకైతే జరగబోతుంది అన్న విషయం అయితే మనకు తెలిసిందే. అయితే పాజిటివ్స్ ఇండియాకున్నటువంటి పాజిటివ్స్ గాని ఒక్కసారి చెప్పుకుంటే, ఈ మ్యాచ్‌లో మాత్రం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి అయితే కీలకమైన పాత్ర పోషించబోతున్నాడని చెప్పాలి. లాస్ట్ టైమ్ కూడా కరెక్ట్‌గా ఇదే జరిగింది. ఈసారి కూడా ఇదే రిపీట్ కాబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి న్యూజిలాండ్ యొక్క కేన్స్ విలియమ్సన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇండియా వాళ్ళకి ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో ఏ విధంగా ఆడాలో వాళ్ళకి బాగా తెలుసు. మాకన్నా వాళ్ళు బాగా ఆలోచించగలరు, బాగా ఆడగలరు అన్నటువంటి స్టేట్మెంట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ మీద దగ్గర దగ్గర మనకి 90% మనకే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్పకనే చెప్పుకొచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే తను కూడా దేశం కోసం పోరాడతాడు కాబట్టి ఇక్కడ పిచ్చి పరిస్థితులు చూస్తే, ఆటగాళ్ళ పరిస్థితి గాని చూస్తే, ఇక్కడ మాత్రం ఇండియాకి చాలా అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయని చెప్పకనే చెప్పాడు. అలానే అక్కడ ఉన్నటువంటి న్యూజిలాండ్‌లో ఉన్నటువంటి బ్యాట్స్‌మెన్స్ అయితే మంచి బ్యాట్స్‌మెన్స్ అనే చెప్పాలి. నాణ్యమైన బ్యాట్స్‌మెన్స్. కానీ వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా బాగా ఆడతారు. కానీ స్పిన్ బౌలింగ్ అయితే ఆడలేనటువంటి పరిస్థితి. అదే ఇక్కడ ఇండియాకి ప్లస్ న్యూజిలాండ్‌కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. అందువల్ల ఈ మ్యాచ్‌లో మాక్సిమం ఇండియాకే సానుకూలమైన అంశాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అలానే ఇండియాలో ఒక నాణ్యమైన స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత సమర్థవంతంగా ఆడలేనటువంటి పరిస్థితి. పైగా ఇప్పటివరకు జరిగినటువంటి ఇండియా ఆడిన మ్యాచ్‌లన్నీ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఆడారు కాబట్టి అక్కడ పిచ్ పరిస్థితి ఏంటనేది బాగా ఐడియా ఉంటుంది ఇండియన్ టీమ్‌కి. అందువల్లే వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నది, వాళ్ళు నమ్ముతున్నది కూడా ఇదే. అందుకని ఇండియాకి మాత్రం ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయని, అలాగని న్యూజిలాండ్‌కి ఛాన్సెస్ లేవా అంటే ఉన్నాయి. కానీ తక్కువ లిమిటెడ్‌గా ఉన్నాయి. వాళ్ళంతా ఫాస్ట్ బౌలర్స్ మాక్సిమం ఎక్కువ. అలానే వాళ్ళు ఏ బౌలింగ్ ఏసినా కూడా ఆడగలిగే స్టామినా అనేది ఇండియన్ బ్యాట్స్‌మెన్స్‌కి ఉంది. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్‌మెన్స్‌లో మంచి ఆటగాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఆసక్తికరమైన సమరంగానే పరిగణించాలి. ఇందులో ఇండియాది అప్పర్ హ్యాండ్ అనేది చెప్పక తప్పదండి. ఈసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఇండియాకి ఎక్కువ రావడానికి అవకాశాలున్న మాత్రం కొంచెం గట్టిగానే చెప్పుకోవచ్చు.